హాయ్ వ్యూవర్స్, మీ అందరికీ నమస్కారం. సనాతన ధర్మం బొట్టు లేకుండా ఒక హిందువు ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాలి. పుట్టిన 11వ రోజు నుండి చనిపోయిన 11వ రోజు వరకు బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెడతారు. నువ్వు ఏ రకమైన బొట్టు పెట్టుకో, కానీ నీ నుదురు శ్మశానంలా ఉండకుండా చూసుకో. నీ నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి ఫ్యాషన్ అనే పేరు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నామని అర్థం. చందనం గుండ్రంగా పెట్టుకుంటావా, పెట్టుకో, అది పూర్ణత్వానికి చిహ్నం. విభూతి పెట్టుకుంటావా, పెట్టుకో, అది ఐశ్వర్యానికి ప్రతీక. ఏనాటికైనా ఈ శరీరము భస్మం కావాల్సిందే. నామం పెట్టుకుంటావా, పెట్టుకోండి, అది నువ్వు ఉన్న స్థితి నుండి నిన్ను ఉన్నత స్థితికి చేరుకోమని అంటుంది. కుంకుమ పెట్టుకుంటావా, పెట్టుకో, అది సౌభాగ్యానికి సోపానం. అందుకే తప్పకుండా ఏదో ఒక బొట్టు పెట్టుకోవాలి. నీలో భక్తి భావన కలుగుతుంది. నీ ముఖం చూసిన వారికి నీ గురించి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. నీకు కీడు చేయాలన్నా చేయలేరు. కనుక సనాతన ధర్మంకి చెందిన స్త్రీలు కానీ పురుషులు కానీ వారు తమ కర్తవ్యంగా భావించి నుదుటన బొట్టు పెట్టుకోవడం శ్రేయస్కరం. జై శ్రీరామ్.